ఏం లేదు. ఏంటట? హూ నోస్. ఈ ఇంట్లో అందరికి ఏమైందో అసలు అర్థం కాదు. ఈ మధ్య ఒక విషయం నోటీస్ చేసావా? అతిథి ఏదో తేడాగా ఉన్నాడు. అంటే నీ వైపు అదో రకంగా చూస్తున్నాడు. ఛే, వాడు అలాంటి వాడు కాదు. అతిథి అతిథి ఎక్కడున్నాడు వీడు? అతిథి ఏదో తేడాగా ఉన్నాడు. నీ వైపు అదో రకంగా చూస్తున్నాడు. దరిద్రుడా! ఏం జరిగింది? నువ్వు మనిషివేనా? ఏమైంది? ఏమైందేంట్రా? నీ మొహం చూస్తేనే పాపంరా. చెప్పింది నా మాట అక్క 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 అమ్మా అతిథి. అమ్మో రా. అమ్మా అమ్మో Ammu, don't touch. Wash your hands. గుడ్ నైట్ కావ్య. గుడ్ నైట్ బేబీ. చూసావా? ఇది చూస్తే ఇలాగుంది, ఆయన గారి వరుస అలాగుంది. ఏ ఆయన ఎప్పుడు మర్చిపోలేదా? సర్లాకి ఎన్నిసార్లు మర్చిపోలేదు? మాకు రాలేదే కోపాలు? సరే, కోపం వచ్చింది, తిడొచ్చు కదా, అరవచ్చు కదా. సైలెన్స్ తో చంపేస్తున్నాడు కావ్య. హే పూజ, డోంట్ వరీ పూజ. నీకు తెలీదు కావ్య, పెళ్ళై ఇన్నేళ్ళయింది. ఫస్ట్ టైం communication gap. I never expected this. రాజ్ నాకు చాలా దూరం అయిపోతున్నాడు కావ్య. ఏయ్ పూజ, ప్లీజ్ పూజ, అప్సెట్ అవ్వకు. దూరమైన వాడు మళ్ళీ దగ్గర అవుతాడు. ఎందుకంటే ఏ మగాడు తన ఫస్ట్ లవ్ మర్చిపోడు. నిజం పూజ, ఫస్ట్ లవ్ పవరే అంతా. రాజ్ కి ఫస్ట్ లవ్ నేను కాదు. వాట్? ఎవరో నువ్వు గెస్ కూడా చేయలేవు. అవునా? వెయిట్, లెట్ మీ ట్రై. నిఖిత? ఎలా గెస్ చేసావు? నువ్వే అన్నావుగా గెస్ చేయమని, జస్ట్ గెస్ చేశానంతే.
తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. థింగ్స్ డెంట్ వర్క్అవుట్ బిట్వీన్ దెమ్. జస్ట్ ఫ్రెండ్స్గా మిగిలిపోయారు. ఓకే, డోంట్ వరీ. దెన్ జస్ట్ బ్రేక్ ద సైలెన్స్. సిటీ సెంటర్లో గిఫ్ట్ తీసుకో, సర్ప్రైజ్ చేయి. బాగుందా? ఓకే. నేను తనేం అనలేదుగా. అదే కదా ప్రాబ్లం. ఏదో ఒకటి అన్నా పూజ ఇంత ఫీల్ అయ్యేది కాదు. కరెక్టే, నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. మీ మధ్య సైలెన్స్ భరించలేకపోతున్నాను. ప్లీజ్ బ్రేక్ ద సైలెన్స్. రేపు మంచి ఒకేషన్ మీ ఇద్దరు కలిసిపోవటానికి. తన బర్త్డే కదా. ఓ గాడ్, గుర్తే లేదు. నాతో అంటే అన్నారు కానీ తన దగ్గర అనకండి. తనకు తెలియకుండా సర్ప్రైజ్ పార్టీ ఇద్దామా? హే, దట్స్ ఎ గుడ్ ఐడియా. రేపే కదా అరేంజ్మెంట్స్ అవి. నీకీ హెల్ప్ తీసుకుంటే? అఫ్ కోర్స్, ఇలాంటివన్నీ మనకి సూపర్గా మేనేజ్ చేస్తుంది. గ్రేట్. కాలా. అవును, బర్త్డే గిఫ్ట్ ఏం కొంటారు? వై డోంట్ యు సజెస్ట్? నీకే అయితే బెస్ట్ ఏమో. సిటీ సెంటర్లో మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయని విన్నాను. తను తీసుకెళ్ళండి, సూపర్ గిఫ్ట్ సెలెక్ట్ చేస్తుంది. ఓకే, తన్నే తీసుకెళ్తాను. బాయ్ రాజ్. థ్యాంక్స్. కావ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్, చెప్పాను కదా నేను చూసుకుంటానని. సరే సరే సరే, కానీ గిఫ్ట్ మాత్రం నువ్వే సెలెక్ట్ చేయాలి. హే, కొంచెం పడిపోయాను. పూజ, నేను ఆఫీస్లో ఉన్నాను. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే, కమ్. ఏ మగాడు తన ఫస్ట్ లవ్ మర్చిపోడు. నిజం పూజ, ఫస్ట్ లవ్ పవరే అంతా. मैम साहब, ग्राउंड फ्लोर आ गए. పూజ, హే పూజ. Don't touch me. పూజ, ఏమైంది? Just get up. హే, Get out. ఏమైంది పూజ? సిగ్గు లేదు ఆ మాట అనటానికి. ఎంత నమ్మాన్రా నిన్ను దాన్ని. ఎన్నేళ్ళగా సాగుతుందిరా ఇది. వాట్ యు మీన్? Don't act. Don't act. పూజ, అందుకేనా అది ఇంకా పెళ్లి చేసుకోలేదు? అయినా దానికి పెళ్ళెందుకురా? నువ్వుండగా పోదా. Get up. హే, Get up. పూజ. Get up. Get up. ఏం నాన్నా, ఏం బంగారం? ఇంకెన్నాళ్ళు చూస్తూ ఉండు. నువ్వు, నేను, నాన్న, అమ్ము, అక్క,
మనమంతా మన ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. ఇంకెవ్వరూ వద్దు, ఓన్లీ మన ఫ్యామిలీ. ఐఎమ్ సారీ పూజ, ఇదంతా నా వల్లే. మన మధ్య మౌనం, దిస్ గ్యాప్, ఆల్ బికాస్ ఆఫ్ మీ. జస్ట్ నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుని ఈ పార్టీ అరేంజ్ చేసాను తప్ప నిన్ను హర్ట్